హలో చిల్డ్రన్, ఈరోజు మనం ఆర్జీయూకేటీ సెట్ ఫిజికల్ సైన్సెస్లో పార్ట్ 2 ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 66 to 75 డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. 66 బిట్ చూసినట్లయితే స్టేట్మెంట్ 1 కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ మైక్రోస్కోప్ అని, స్టేట్మెంట్ 2లో మైక్రోస్కోప్ ఫార్మ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని ఇవ్వటం జరిగింది. మనం మైక్రోస్కోప్ని ఎందుకు వాడతాము? చిన్నగా ఉన్నదాన్ని మనం దాని ఇమేజ్ పెద్దగా చూడటానికి వాడతాం. మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కావాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ద కాన్వెక్స్ లెన్స్ ఓన్లీ, బికాస్ కాంకేవ్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ డిమినిష్డ్ ఇమేజెస్ ఓన్లీ. కాబట్టి మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కావాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ద కాన్వెక్స్ లెన్స్. ఈ ప్రాపర్టీని గుర్తుపెట్టుకొని మనం ఏదైనా అప్లికేషన్ యూజర్స్ అడిగినప్పుడు ఈ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మన ఆన్సర్ అనేది రాయగలుగుతాం. హియర్ బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి B 1 and 2 బోత్ ఆర్ ట్రూ అనేది ఆన్సర్గా పెట్టడం జరిగింది. ఇక 67th బిట్ చూసినట్లయితే ఇక్కడ మనకి క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్, అలాగే జాల్స్ పర్ కేజీ కెల్విన్, దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ ద స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ యొక్క CGS యూనిట్ వచ్చేసరికి క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడు, స్పెసిఫిక్ హీట్ యొక్క SI యూనిట్ వచ్చేసరికి జాల్స్ పర్ కేజీ కెల్విన్. కాబట్టి కన్వర్షన్ అనేది వీళ్ళు అడిగారు. 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 4.186 into 10 cube జాల్స్ పర్ కేజీ కెల్విన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో D ఈజ్ ద ఆన్సర్. అలాగే 68th బిట్లో ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 8 grams ఆఫ్ ఐస్ ఎట్ -10 degree centigrade టు వాటర్ ఎట్ 60 degree centigrade అని అడిగారు. ఇది చూసినట్లయితే 8 grams ఆఫ్ ఐస్ ఎట్ -10 degree centigrade టర్న్స్ ఇంటూ వాటర్ ఎట్ 60 degree centigrade. ఇది మన 3 స్టెప్స్గా చూస్తాము. ఈ ప్రాబ్లం చేయడానికి మనకు కావాల్సిన డేటా అనేది చూద్దాము. స్పెసిఫిక్ హీట్ ఫర్ ఐస్ ఏమో 0.5 calories per gram degree centigrade, స్పెసిఫిక్ హీట్ ఫర్ వాటర్ ఏమో 1 calorie per gram degree centigrade. ఐస్కి అయితే 0.5 గుర్తుపెట్టుకోండి స్పెసిఫిక్ హీటు, వాటర్కి అయితే 1. అలాగే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఏమో 80 calories per gram. అలాగే మనం ఇచ్చిన టెంపరేచర్, మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ టెంపరేచర్ ఇంక్రిమెంట్కి ఉపయోగపడితే ద హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ కానీ లాస్ట్ కానీ మనకి క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు MS ఇంటూ డెల్టా T, దట్ ఈస్ T2 - T1. అలాగే చేంజ్ ఆఫ్ స్టేట్కి కనుక ఉపయోగపడినట్లయితే ఆ హీట్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి మన క్వాంటిటీ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ కానీ రిలీజ్డ్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయడానికి Q ఈజ్ ఈక్వల్ టు ML. ఇక్కడ మనకి -10 degree centigrade ఐస్ నుంచి 60 degree centigrade వాటర్గా మారుతుంది. కాబట్టి టోటల్గా ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది ఈ ప్రాసెస్లో హీట్ ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ 3 స్టెప్స్గా మనం ఈ ప్రాబ్లమ్ని చూడవలసి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ -10 degrees ఆఫ్ ఐస్ టు 0 degrees ఆఫ్ ఐస్. అంటే ఇక్కడ టెంపరేచర్, ఐస్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా MS into T2 - T1. In the second case, 0 degrees of ice to 0 degrees of water. So change of state. So we have to use the formula Q is equal to ML. And the third step, 0 degrees of water to 60 degrees of water. So temperature increase. So we have to use the formula Q is equal to MS into T2 - T1. Okay, let us see the first step. -10 degrees centigrade ice to 0 degree centigrade ice. Q is equal to MS into T2 - T1. Here M is 8 grams. Specific heat of ice is 0.5 and T2 - T1 -10 degrees centigrade to 0 degrees centigrade. So temperature difference is 10. So 8 into 0.5 into 10, so 40 calories. In the second step, 0 degrees of ice to 0 degrees of water. 8 grams of 0 degrees of ice is converting into 0 degrees of water. Change of state. Q is equal to ML. Here M is 8 grams, L is the latent heat of fusion of ice 80. So 8 into 80, 640 calories.
And the third step, 0 degrees of water to 60 degrees centigrade of water, temperature increase. So Q is equal to M into S into T2 minus T1. Here M is 8 grams, specific heat of water is 1, and temperature difference 0 degrees centigrade to 60 degrees centigrade. So 60 is the temperature difference, 8 into 1 into 60, 480 calories. Now let us recapitulate 3 steps. We shall sum up all the 3 steps. The total heat absorbed for the conversion of 8 grams of ice at minus 10 degrees centigrade to into 60 degrees of water, that is 40 plus 640 plus 480, that is 1160 calories. So C is the answer. Next, here if you see 69th bit, which one is not a salt among the following? That is NaOH, CH3COONA, NaCl, NH4Cl. Here if you see, an acid and base reacts, gives salt plus water. If you see here, CH3COONA, that is CH3COOH NaOH, acid plus base gives rise to salt plus water. This is the salt. Here also if you see NaCl, NaOH, that is base plus acid. Here also NH4OH plus HCl, NH4Cl. These 3 are the salts. ఈ 3 కూడా సాల్ట్స్ అవుతాయి. ఇక్కడ మనం చేసినట్లయితే NaOH అంటే OH అనగానే NaOH ఆక్వేస్ సొల్యూషన్స్లో OH మైనస్ అయాన్స్ని ఇస్తుందనే విషయం తెలిసింది కాబట్టి ఇది బేస్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. ఈ 3 కూడా సాల్టులు కాబట్టి విచ్ ఈజ్ నాట్ ఏ సాల్ట్ అన్నారు కాబట్టి ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఒక్కొక్కసారి సాల్ట్ అంటే ఒక్క మన యాసిడ్ ప్లస్ బేస్ అనే చూసుకోకూడదు. ఇలా మనకి యాసిడ్ ప్లస్ మెటల్ ఫామ్ మనకి రియాక్ట్ అయినప్పుడు యాసిడ్ ప్లస్ మెటల్ కార్బొనేట్ కానీ, యాసిడ్ ప్లస్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్ కానీ, యాసిడ్ ప్లస్ మెటల్ ఆక్సైడ్ కానీ, బేస్ ప్లస్ నాన్ మెటల్ ఆక్సైడ్ కానీ, ఈ విధంగా మనకి సాల్ట్ అనేది ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ హెస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ చూస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి మనం ఈ విధంగా కూడా చెక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాము. మనకి డిఫరెంట్ యాసిడ్స్ ఇచ్చారు. లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఫామిక్ యాసిడ్ అని ఇలా మనకి ఇవ్వటం జరిగింది. ఇచ్చి ఏ యాసిడ్ దేనిలో మనకి అవైలబుల్గా ఉంటుంది, మన డైలీ లైఫ్లో చూసే వస్తువుల్లో దేంట్లో ఏ యాసిడ్ ఉంటుంది అనేది వాళ్ళు అడగడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి మిల్క్లో లాక్టిక్ యాసిడ్, గ్రేప్స్లో టార్టారిక్ యాసిడ్, యాపిల్లో మాలిక్ యాసిడ్, వినెగర్లో ఎసిటిక్ యాసిడ్, లెమన్లో సిట్రిక్ యాసిడ్. అలాగే చీమ మనల్ని కుట్టినప్పుడు ఇరిటేషన్ వస్తుంది కదా. ఎందుకని ఇరిటేషన్ వస్తుంది? ఆ చీమ దద్దురులాగా వస్తుంది కదా. ఆ చీమ ఫామిక్ యాసిడ్ అనేది రిలీజ్ చేయడం వల్ల మన చర్మం మీద ఆ యాసిడ్ వల్ల మనకి ఆ ఇరిటేషన్ అనేది వస్తుంది. కాబట్టి లాక్టిక్ యాసిడ్ అన్నారు. లాక్టిక్ యాసిడ్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం మనం, పాలల్లో ఉంటుందని, ఎసిటిక్ యాసిడ్ వినెగర్లో ఉంటుందని, అలాగే ఫామిక్ యాసిడ్ చీమలు కుట్టినప్పుడు మనకి రిలీజ్ అవుతుందని అనుకున్నాము. ఇక మిగిలింది సిట్రిక్ యాసిడ్ కాబట్టి దాన్ని టమాటాకి మనం మ్యాచ్ అనేది చేస్తున్నాం. సో ఏ ఈజ్ ద ఆన్సర్గా మనం పెట్టాము. నెక్స్ట్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ పాసిబుల్ వెన్ లైట్ ఎంటర్స్ ఫ్రమ్ అని మనల్ని అడగడం జరిగింది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ జరగడానికి మనకి 2 పాసిబిలిటీస్ అని 2 కండిషన్స్ కంపల్సరీగా సాటిస్ఫై అవ్వాలి. The most important condition is the light has to travel from the denser medium to rarer medium, and the second one, the angle of incidence must be greater than the critical angle. The first condition ఇప్పుడు చూద్దాం మనం. అంటే కంపల్సరీగా డెన్సర్ టు రేరర్ అనేది వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మీరు ఎయిర్ టు గ్లాస్ చూసినట్లయితే ఎయిర్ ఏమో 1.003 ఉంది మనకి,
గ్లాస్ ఏమో మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1.65, కాబట్టి ఎయిర్ టు గ్లాస్ కాదు. ఎందుకని? దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందో అది రేరర్ మీడియం, దేనికి ఎక్కువగా ఉంటుందో అది డెన్సర్ మీడియం. ఇక్కడ ఏమవుతుంది? రేరర్ టు డెన్సర్ వెళ్తుంది కాబట్టి తప్పు. నెక్స్ట్ వాక్యూమ్ టు బెంజీన్. వాక్యూమ్ అంటే దాదాపు ఎయిర్కి దగ్గరగా ఉంటుంది కదా, బెంజీన్ కాబట్టి 1.5, కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్ చూద్దాం. టర్పంటైల్ టు వాటర్. టర్పెంటైల్ ఆయిల్ అంటే 1.47, టు వాటర్ 1.33. ఎస్, it is possible because this is the denser medium and this is the rarer medium. The light ray is traveling from the denser medium to rarer medium. And the kerosene to water. Where is kerosene? 1.44. Yes, it is denser medium and water is the rarer medium. So from kerosene to water, it is also a possible case. So we shall see the total internal reflection is possible when the light enters from turpentine oil to water, kerosene to water. So 2 and 4 are the possible cases. So D is the answer. Next we shall see the reason for the seeing of a sun a little before sunrise. దీనికి ఆన్సర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఎందుకని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే మనకి ఎప్పుడైతే లైట్ రే మన దగ్గరికి చేరుతుందో అది రిఫ్రాక్షన్ జరగడం వల్ల యాక్చువల్గా సన్ మనకి ఈ విధంగా ఆరిజిన్ ముందే మనం సన్ని మనం చూస్తాం. యాక్చువల్గా సన్ యాక్చువల్ పొజిషన్ ఇక్కడ ఉంది మనకి. లైట్ రే మనకి యాక్చువల్గా ఇలా స్ట్రైట్గా రావాలి, రాకుండా ఇలా రిఫ్రాక్షన్ వల్ల బెండ్ అయింది. బెండ్ అయ్యేసరికి మనకి ఇక్కడి నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడున్న సన్ యొక్క పొజిషన్ మనం రిఫ్రాక్షన్ వల్ల అప్పరెంట్ పొజిషన్ చూస్తున్నాం. ఎలా అయితే మన ఫిష్ని కనుక అప్పరెంట్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్, నీళ్ళలో ఉన్న ఫిష్ పైకి లేచినట్టు ఎట్లా కనిపిస్తుంది, అప్పరెంట్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్ని ఎలా చూస్తున్నాం, అట్లా మనం అప్పరెంట్ పొజిషన్ ఆఫ్ ద సన్ను చూస్తున్నాం. కాబట్టి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల మనం బిఫోర్ ద సన్ రైజ్ మనం చూడగలుగుతున్నాం. హారిజన్ కంటే అబౌవ్గా ఉన్నట్లుగా మనం కొన్ని 2 minutes బిఫోరే మనం సన్ని చూడగలుగుతున్నాం. ద రీజన్ ఈజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్, ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 10 centimeters అని ఇచ్చారు. అలాగే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 centimeters ఫ్రమ్ ద లెన్స్. ద ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్లని అని అడగడం జరిగింది. అంటే ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోమన్నారు. మనకి ఫోకల్ లెంగ్త్ 10 centimeters. దిస్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఒక్కోసారి మనకి కన్వర్జింగ్ లెన్స్ అని కూడా ఇస్తారు. కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ కాబట్టి మనం +10 centimeters వేసేసుకున్నాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి వచ్చేసరికి u ఈజ్ ఈక్వల్ టు -20 centimeters అనేది వేసుకోవాలి. మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు మైనస్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది వెదర్ ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ కానీ కాంకేవ్ కానీ ఎప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫోకల్ లెంగ్త్ ఇచ్చారు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు, ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోమన్నారు. కాబట్టి ఈ మూడిటికి రిలేటెడ్ ఫార్ములా 1/f = 1/v - 1/u. కాబట్టి మనకి f ఇచ్చారు, u ఇచ్చారు, కాబట్టి v కనుక్కోవాలి. కాబట్టి 1/v = 1/f + 1/u అని వేసి ఆ f ప్లేస్లో 10, u ప్లేస్లో -20 వేసి సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుంటే మనకి v వాల్యూ 20 centimeters ప్లస్ సైన్ వచ్చింది చూడండి. అంటే మనకి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అర్థం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా ఇచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం ప్రాబ్లం అనేది చేయకూడదు. ఎందుకని అంటే ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. ఫోకల్ లెంగ్త్ 10 centimeters అన్నారు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 20. అంటే ఎక్కడ పెట్టారు? మన ఆబ్జెక్ట్ని సి మీద పెట్టారు. ఎందుకని? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f కదా, రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే సి మీద పెట్టారు కాబట్టి మళ్ళీ మనకి ఇమేజ్ కూడా సి దగ్గరే ఫామ్ అవుతుంది. కాబట్టి 20 centimeters ఇమేజ్ డిస్టెన్స్ కూడా సేమ్ సైజు ఉంటుంది. ఆ విషయాన్ని వెంటనే మనం ఐడెంటిఫై చేయాలి. ఈ విషయాన్ని మీరు ఐడెంటిఫై చేశారా లేదా అనే ఈ విషయాన్ని ఇచ్చారు. మీరు ప్రాబ్లం చేస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, స్టేట్మెంట్ 1, మయోపియా పర్సన్స్ కెన్ సీ ద ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. తప్పు కదా. ఎందుకని? మయోపియా అంటే షార్ట్ సైట్. వాళ్ళు
దగ్గరగా ఉన్న వస్తువులను మాత్రమే వాళ్ళు చూడగలరు. దూరంగా ఉన్న వస్తువుల్ని చూడలేకపోవడమే కదా డిఫెక్ట్ అది. కాబట్టి మయోపియా పర్సన్స్ కెన్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అనేది తప్పు, రాంగ్. స్టేట్మెంట్ 2 వచ్చేసరికి హైపర్మెట్రోపియా, లాంగ్ సైట్. పర్సన్స్ కెన్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ, వాళ్ళు దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేరు. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది ఫార్ ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడగలరు అనేది కరెక్ట్. కాబట్టి 1 ఈజ్ రాంగ్, 2 ఈజ్ కరెక్ట్, సి ఈజ్ ద ఆన్సర్. ఇక లాస్ట్ బిట్కి వచ్చినప్పుడు ద ఎలక్ట్రాన్స్ హ్యావ్ ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్స్, అరేంజ్ దమ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్ అని ఇచ్చారు. మనం ఎనర్జీస్ అంటే మనం అబోవ్ ప్రిన్సిపల్, మనం లీస్ట్ ఎనర్జీ స్టేట్లో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తాం కదా. ఇక్కడ వీళ్ళు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇమ్మన్నారు కాబట్టి అన్నిటికంటే తక్కువ ఎనర్జీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎనర్జీ తెలియాలి అంటే మనం ఇమీడియట్గా n+l వాల్యూని మనం చూడాలి. n+l వాల్యూ వచ్చేసరికి ఇక్కడ మనకి n+l 6, ఇక్కడ కూడా n+l 5, ఇక్కడ కూడా n+l 5, ఇక్కడ కూడా n+l 4. అన్నిటికంటే తక్కువ n+l వాల్యూ 4కు ఉంది కాబట్టి 4 వేసాము. తరువాత 2 5, ఇప్పుడు 2 3 కూడా 5 5 ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం లోయెస్ట్ n వాల్యూ దేనికి ఉందో చూడాలి. 4pలో n వాల్యూ 4, 3dలో n వాల్యూ 3 కాబట్టి 2, కాబట్టి తక్కువ n వాల్యూ తీసుకోవాలి కాబట్టి 2 తీసుకున్నాము. తరువాత మనం 3 తీసుకున్నాము. ఇక అన్నిటికంటే ఎక్కువగా n+l వాల్యూ 6 ఉంది కాబట్టి 1 పెట్టాం. కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా చక్కగా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.